ఏ ఇండస్ట్రీలో అయినా సమ్మర్ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హీరోలు. కానీ మనోళ్ళు మాత్రం ఎందుకో రెండేళ్లుగా వేసవి వచ్చిందంటే హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు తప్ప తమ సినిమాలు మాత్రం తీసుకురావడం లేదు. చూస్తుంటే 2024 సమ్మర్ కూడా వేస్ట్ అయిపోయేలా కనిపిస్తోంది. అసలు మన హీరోలకు సమ్మర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏప్రిల్ 5న దేవర వస్తుంది. మే 9న ప్రభాస్ కల్కి వస్తుంది. మధ్యలో మరో 2-3 మీడియం రేంజ్ సినిమాలు కూడా వస్తాయి. ఇంకేంటి 2024 సమ్మర్ కళకళ్లాడిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ చూస్తుంటే అలా కనిపించడం లేదు. కన్ఫర్మ్ అనుకున్న సినిమాలు కూడా వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. దాంతో గతేడాదిలాగే ఈ సమ్మర్ కూడా వృధా అయిపోయేలా కనిపిస్తోంది. దేవర మాత్రమే కాదు, కల్కి కూడా టైంకు రావడం కష్టమే అనిపిస్తోంది. 2023 సమ్మర్లో పెద్ద సినిమాలేవీ రాలేదు. కేవలం విరూపాక్ష, దసరా సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన శాకుంతలం, ఏజెంట్, రావణాసుర లాంటి సినిమాలు నిరాశపరిచాయి. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలెవరూ సమ్మర్ వైపు కనీసం చూడలేదు. ఈసారి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. దేవర, కల్కి సినిమాలు కానీ వాయిదా పడితే ఈసారి కూడా రవితేజ, నాని లాంటి మీడియం రేంజ్ హీరోల మీదే సమ్మర్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నాని హీరోగా నటిస్తోన్న సరిపోదా శనివారం ఏప్రిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న మిస్టర్ బచ్చన్ కూడా మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ 2 సినిమాలపై అంచనాలు బానే ఉన్నాయి. వీటి మార్కెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉంది. సాధారణంగా సమ్మర్ సీజన్ కు దాదాపు 1500 కోట్ల స్టామినా ఉంటుంది. కానీ 2023లో కేవలం 100 కోట్లతో దాన్ని సరిపెట్టారు మన హీరోలు. చూస్తుంటే 2024లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలు రావడం అసాధ్యం. మొత్తానికి చూడాలి, ఈ ఏడాది మండు వేసవి చల్లటి సినిమాలతో నిండిపోతుందో లేదంటే ఎండిపోతుందో.